వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలంగాణలో ఈసారి కేవలం పంటలు మాత్రమే కాదు, రైతుల మనసులు కూడా ఎండిపోయాయి. పొలాల్లో పచ్చగా కనిపించాల్సిన పంటలు పసుపు రంగులోకి మారిపోయాయి. గాలి వీచినా తట్టుకోలేని రీతిలో మొలకలు వాడిపోయాయి. నీటి చప్పుడు వినిపించాల్సిన చెరువులు ఖాళీ పాత్రలుగా మారాయి. ఇలాంటి దృశ్యాల మధ్య ఒక కొత్త చర్చ మొదలైంది. ఇది రాజకీయ సభ కాదు, ప్రచారం కాదు, ఇది నిజమైన కరువు యాత్ర. తెలంగాణ గ్రామాల్లో ఈ సంవత్సరం కరువు మరోసారి తన దెబ్బ చూపింది. సకాలంలో తగినన్ని వర్షాలు పడకపోవడంతో పొలాల్లో పచ్చదనం వాడిపోయింది. పంటలు ఎండిపోయాయి, చెరువులు మట్టిగడ్డలుగా మారిపోయాయి. రైతులు విత్తిన విత్తనాలు దగ్గరే ఆశలు చనిపోయాయి. పంటకే కాదు, భూమితో బతికే రైతు మనసుకు పగుళ్లు పడ్డ కాలం ఇది. ఇలాంటి సమయంలో గ్రామాల్లో వినిపించాయి కొత్త మాటలు. అవి నినాదాలు కావు, గట్టి రాజకీయ ప్రసంగాలు కాదు, వాస్తవాలతో నిండిన రైతుల దైనందిన కష్టాలు. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి కరువు యాత్ర చేపట్టారు. ఇది పార్టీలకు, మీడియాకు చూపించడానికి చేసిన పర్యటన కాదు. ఏసీ గదుల్లోనో పట్టణాల్లోనో అధికారులతో చేసిన మీటింగ్ కూడా కాదు. నేరుగా రైతుల దగ్గరకు, వారి పొలాల్లోకి వెళ్లి రైతుల మధ్య కూర్చున్నారు. వారి కష్టాలను కళ్లారా చూశారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులనే అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్రలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు, మైకులు లేవు, కానీ రైతుల నొప్పి మాత్రం స్పష్టంగా వినిపించింది. పసుపు రంగులో మాడిపోయిన పంటల మధ్య ఇసుక మట్టిగా మారిపోయిన చెరువుల పక్కన కేటీఆర్, హరీష్ రావు రైతులతో కూర్చోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రైతుల ముఖాల్లో నిరాశ, మాటల్లో బాధ. ఒక రైతు చెబుతున్నాడు, ఈ ఏడు నీళ్లు ముందే అయిపోయాయి, అప్పులు పెరిగాయి, విత్తనాలు మళ్లీ కొనలేం, రుణమాఫీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంతలో మరో రైతు మధ్యలో జోక్యం చేసుకుంటూ, పంట చేతికి రాకపోతే మా బతుకు ఎలా అని అడిగాడు. వారి స్వరంలో ఆవేదన, నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించాయి. ఏ పంట వేశారో, ఎంత నష్టమైందో, ఏం చేస్తే రైతులకు ఉపశమనం కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక సమీక్ష, రాజకీయ కార్యక్రమం కాదు. రైతులు చెప్పే మాటల్లో ఉండే వేదనను దగ్గర నుంచి చూడటం. అది సభ కాదు, అది రైతులతోనే సమీక్ష. ఈ సమయంలో హరీష్ రావు స్పష్టం చేసిన విషయం రైతుల మనసుకు నేరుగా తాకింది. కరువు ప్రకృతి తప్పు కావచ్చు, కానీ రైతును ఒంటరిగా వదిలేయడం పాలన తప్పు. ఇదే బీఆర్ఎస్ స్టాండ్. కేసీఆర్ పాలనలో కరువు వచ్చినా పథకాలు స్థిరంగా నడిచాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాల వల్ల చెరువులు నిండాయి. కాళేశ్వరం నీటితో పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. ఇవి కేవలం పథకాల పేర్లు కాదు, రైతుల జీవితాల్లో మార్పులు చేసిన రోజులు. కానీ ఇప్పుడు ఆ రోజులు కనిపించడం లేదు. చెరువులు ఖాళీగా, పొలాలు వాడిపోయి ఉన్నాయి. అందుకే ఈ కరువు యాత్ర రాజకీయ కార్యక్రమం కాదు, రైతు సమస్యలను ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం. కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు, ఇది ప్రజా ఉద్యమం అవుతుంది. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. హరీష్ రావు మాటల్లో స్పష్టమైన నమ్మకం ఉంది. రైతుకు భరోసా ఇవ్వగల ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే. కానీ రైతుల కళ్లల్లో ఒక మౌనమైన విశ్వాసం కనిపించింది. మా మాట వినేవాళ్లు ఉన్నారు, వాళ్లు మళ్లీ మా కోసం వచ్చారు అనే భావన వాళ్లలో స్పష్టంగా కనిపించింది. కరువు పంటలను ఎండబెట్టొచ్చు, కానీ రైతు ధైర్యాన్ని కాదు. ఆ ధైర్యానికి అండగా నిలిచేది పాలన మాత్రమే. ఆ అండ ఇస్తామని బీఆర్ఎస్ ఈ యాత్రలో ప్రకటించింది. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది రైతు నిజమైన పిలుపుకు ఇచ్చిన సమాధానం. ఇది తెలంగాణ రైతు కోసం జరిగిన నిజమైన కరువు యాత్ర. కరువు పంటను ఎండబెట్టింది, కానీ రైతుల ధైర్యాన్ని మాత్రం పూర్తిగా ఆరబెట్టలేకపోయింది. ఆ ధైర్యానికి అండగా నిలవడమే ఈ యాత్రలో కనిపించిన నిజమైన ఉద్దేశం. ఇది రాజకీయ యాత్ర కాకపోయినా ఇది రైతు నిజమైన పిలుపునకు ఇచ్చిన సమాధానం.